ఈ రోజుల్లో ప్రభు మానవ జీవితాలు నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఒక నిమిషం మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు, నా కొరకై నీ విలువైన ఘనమైన ప్రాణాన్ని పెట్టావు తండ్రి. నువ్వు ప్రాణాన్నే మా కొరకు దానం చేశావు నాయన. 7 మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయాల్లో, మా జీవితాల్లో అద్భుతమైన మార్పును తీసుకొస్తున్నావయ్యా. 7 మాటలు నా కోసమే ప్రభువా, ఎవరి కోసమో కాదు, ఎవరి నిమిత్తమో కాదు ప్రభువు, నా కోసమే అని ప్రార్థన చేసుకున్నా. ఎవరికి వారే, ఇది ఎవరికి సంబంధించినది కాదు. స్వభక్తి, స్వనీతి, స్వాలోచన గుర్తు చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మామూలుగా చంద్రజీవన్ గారు ఉన్నారా? పైన ఉన్నారా? జీవన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. ముగి మహాపరిశుద్ధుడు, కృపాసత్య సంపూర్ణమైన దేవ, నీ బంగారు పాదాలకు లేని స్తోత్రములు స్థుతులనైనా. అద్వితీయుడ, ఆది సంభూతుడ, పరమందు ఆశీడవే వేవేల దూతలతో పరిశుద్ధుడిని కొనియాడబడుచున్న దేవ, నీకే వందనాలు, స్తుతులు దేవ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమున శుభశుక్రవారమున మేమందరం కూడుకొని నిన్ను కీర్తించి గణపరిచే భాగ్యాన్ని మాకు మా అందరికీ దయచేసిన దేవా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాయన దేవా, నీవు సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించుటకు 7 నీ దీన దాసులను సిద్ధపరిచి నిలువబెట్టి నీవే మాతో మాట్లాడి మాకు నీ యొక్క ఆ 7 మాటల ప్రశస్తమైన మాటలను వివరంగా మాకు వివరించిన దేవా, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవా. నీ వాక్యానుసారమైన జీవితం మాకు మా అందరికీ దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున వేడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాము. చివరి మాట చదవాలి తప్పనిసరిగా. లూకాసు వార్త 23వ అధ్యాయము 48 నుండి. చూచుటకై కూడి వచ్చిన 47వ వచనం కూడా నమ్మ. శతాధిపతి జరిగినది చూచి చెప్పి దేవుని మహిమపరచెను. జరిగిన కార్యములను చూచి ఉండెను. అతడు సజ్జనుడిలో నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండిన వాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాన్ని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడను అంతకు మునుపెన్నడూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలా ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. చాలా మంచి మాటలు. ఈ మాటలు మనం తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అక్కడ 47వ వచనాన్ని కనుక మనం గుర్తు చేసుకుంటే, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉన్నాడు.
అద్భుతమైన కార్యం. ఆయన మరణము మానవాళికి గొప్ప రక్షణ ఇచ్చింది. ఆయన సమాధి ఎలా చేయబడిందో ఇక్కడ మనకు స్పష్టంగా చేయబడింది. అది 54వ వచనం, అది సిద్ధపాటు, ఆ దినము సిద్ధపరచు దినము కనుక, విశ్రాంతి దినం ఆరంభమైంది కనుక వాళ్ళు ఎవరు ఆయనకు సుగంధ ద్రవ్యాలను పోయలేదు. వాస్తవానికి ఇది చరిత్ర. తర్వాత ఆయన సమాధిలో అరిమత యోసేపు వచ్చి సన్ననారపు బట్టలతో చుట్టి సమాధిలో పెట్టి రాతిని పెట్టారు. మనందరికి తెలిసినదే. ఆ రాతిని కూడా, ఆ సమాధిని కూడా ఏం చేశారు? భద్రపరిచారు, దాన్ని సీల్ వేశారు. తర్వాత శిష్యులు, శాస్త్రులు, పరిచయులు పిలాతు దగ్గరికి వెళ్ళాను. అయ్యా, ఆయన బ్రతుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, నేను 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు. ఈ దేహాన్ని ఎత్తుకొని వెళ్తారు కనుక దాన్ని భద్రపరచు, భద్రపరచు. ఆ విషయం మనందరికీ తెలిసింది కనుక ఈ విషయాల్లో దేవుడు ఈ సంవత్సరం కూడా మంచి కార్యాలు చేసినందుకు దేవునికి నిండు వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుడి ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సకల దీవెనాశీర్వాదాలు కూడిన మనందరికీ తను ప్రేమించిన భక్తులకును, ఈ రీతికి ఏ స్థలంలో అయితే ఈ కార్యాలు జరుగుతున్నాయో ఆ స్థలాలను, ఈ దినానికి సహకరించిన అవన పిల్లలు, వృద్ధులు, పెద్దలకును, వాక్య సందేశం అందించిన వారికి దేవుని కృపతోడైన రానున్న దినాల్లో ఇంకా అత్యధికమైన పని ప్రభు జరిపించును గాక. ఆమేన్.